హే గాయ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి బెల్ట్ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ అనమాట. అంటే చాలామందికి డైరెక్ట్ కట్ చేస్తే అర్థం కాదు కదా బ్లౌజ్. ఒకసారి పేపర్ మీద కట్ చేసి ఆ పేపర్స్ అనేవి క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలని నేను చూపిస్తాను. దానికన్నా ముందైతే కొత్తగా నా క్లాసెస్ వినే వాళ్ళు ఉంటే మాకు ఏం అర్థం కావట్లేదు అనుకుంటే నా ఫస్ట్ క్లాసెస్ అయితే వినండి. లేదు నాకు ఆల్రెడీ ముందే వచ్చు, జస్ట్ నాకు డ్రెస్సెస్ బ్లౌజెస్ కావాలంటే ఆఫ్టర్ 10 క్లాసెస్ మీకు అడ్వాన్స్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అయింది అనమాట. నెక్, హ్యాండ్స్ అవి విన్నా కూడా మీకు అర్థమవుతుంది మధ్య నుంచి, నో ప్రాబ్లం. సో ఇప్పుడైతే మన క్లాస్కి వచ్చేసరికి బ్లౌజ్ లెంత్, మీకు బ్లౌజ్ లెంత్ అనేది ఎంత కావాలి, సో బ్లౌజ్ లెంత్ అనేది తీసుకోవాలి. ప్లస్ దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఖర్చు కోసం, పైన కింద. ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో మీరు కటింగ్కి తీసుకునేటప్పుడు టోటల్ లెంత్ వచ్చేసి 15 వచ్చేస్తుంది. సో బ్రెస్ట్ సైజ్ వచ్చేసి 32 అనమాట. దాన్ని డివైడెడ్ బై 4. డ్రెస్కి అయితే ఎలా చేసామో ఇది కూడా అలాగే. మీకు 33 వచ్చినా డివైడ్ బై 4 చేయాలి, ఏది వచ్చినా డివైడెడ్ బై 4 చేయాలి. సో నాకు 8 వచ్చింది. వేస్ట్ సైజ్ 28 అనమాట. దాన్ని కూడా డివైడెడ్ బై 4. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6, బ్యాక్ నెక్ వచ్చేసి 10 అనమాట. స్లీవ్స్ లెంత్ అనేది ఇంకా ఇక్కడ రాయలేదు. సో 4 ఇంచెస్ తీసుకుంటున్నాను. స్లీవ్స్ రౌండ్ వచ్చేసి నాది 11 అనమాట. సో 5.5. 11 అంటే దాన్ని డివైడెడ్ బై 2 చేస్తే 5.5. ఈ హ్యాండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను ఇక్కడ రాయడం మర్చిపోయాను. అండ్ కటింగ్ వచ్చేసరికి మీకు వీటిని మెజర్మెంట్స్ తీసుకొని మీకు ఆల్రెడీ చార్ట్ అనేది నేను షేర్ చేశాను కదా మీకు. అందులో షోల్డర్ వచ్చేసి 32 సైజ్కి 5, ఆర్మర్ వచ్చేసి 5, నెక్ విడ్త్ వచ్చేసి 2, ప్లేట్స్ గ్యాప్ వచ్చేసి 1.25. ఆ చార్ట్లోనే ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చూడండి. కమ్యూనిటీలో అయితే నేను పోస్ట్ చేశాను, లాస్ట్ వీడియోలో కూడా క్లియర్గానే ఉంది నోట్స్, కాబట్టి మీరు ఎందులో ఫాలో అయినా ఓకే. అండ్ ఇక్కడ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి మీకు ఇక్కడ చెస్ట్ సైజుని తీసుకొని మాకైతే బ్రెస్ట్ సైజ్ అయితే బ్రెస్ట్ పాయింట్ అయితే వస్తుంది కదా. ఈ బ్రెస్ట్ పాయింట్కి ఇది తర్వాత మాట్లాడుకుందాం. సో మీరు ఎంతైతే బ్రెస్ట్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్కి 3.5 ఇంచెస్ చేయాలి. ఇదైతే ఫిక్స్ అనమాట. ఏ బ్లౌజ్కైనా మీకు ఎంతైతే బ్రెస్ట్ పాయింట్ వస్తుందో దానికి 3.5 అయితే యాడ్ చేయండి. ఫ్రంట్ నేను ఆల్రెడీ షేప్ గీసి కూడా చూపించాను కదా ఎలా వస్తుందో. ఇలా వస్తుంది, ఇలా క్రాస్గా వస్తుంది. సో ఇలా షేప్ వస్తుంది కాబట్టి ఈ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. 8.5 ప్లస్ 3.5, మీకు బ్రెస్ట్ పాయింట్కి 3.5 యాడ్ చేయండి ఫిక్స్. సో ఇది కలిపితే ఎంత వస్తుందో అదే ఫ్రంట్ పార్ట్ లెంత్ అనమాట. సో నాకు ఇక్కడ 12 వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి బెల్ట్ పార్ట్ కూడా నేను చెప్పాను బెల్ట్ ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది అనమాట. బెల్ట్ వచ్చేసి ఓకే, ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసి బెల్ట్ అనమాట. బెల్ట్ అనేది ఇలా ఉంటుంది. ఈ బెల్ట్ తీసుకోవడానికి మీకు కావాల్సింది ఫ్రంట్ పార్ట్ మైనస్ బ్లౌజ్ లెంత్ అనమాట. మీకు ఫ్రంట్ పార్ట్ ఎంత అవుతుందో, ఈ ఫ్రంట్ పార్ట్ 12 వచ్చింది మనకి. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లెంత్ మనకు టోటల్ ఎంత 14 వేసుకున్నాం. ఈ 12 ఏంటంటే మనకు టోటల్ లెంత్ అనమాట బ్లౌజ్ది. అందులో మనకు ఖర్చు పోతుంది, ఇక్కడ స్టిచ్చింగ్ అనేది పోతుంది, ఇక్కడ స్టిచ్చింగ్ అనేది పోతుంది. సో 1 ఇంచ్ అయితే పోతుంది, పైన 1/2 ఇంచ్, కింద 1/2 ఇంచ్. అయితే 1 ఇంచ్ మైనస్ చేయాలి. మీకు ఎక్కడైతే రెడీ టు వచ్చిందో అందులో నుంచి 1 ఇంచ్ మైనస్ చేస్తే 11 అనేది వస్తుంది. సో 12 మైనస్ 1 ఇది 14, 11 ఇంచెస్ మనకి రెడీ అయ్యేది కావాలి ఎగ్జాక్ట్ లెంత్. కాబట్టి ఇదనమాట 1 మైనస్ చేయాలి దీంట్లో. ఇది బెల్ట్ బ్లౌజ్ తీసుకోవడానికి 1 మైనస్ చేసాం, ఫ్రంట్ పార్ట్లో కాదు, ఓకేనా. 1 మైనస్ చేస్తే 11 మైనస్ 14 ఎంత వస్తుంది మీకు 3 ఇంచెస్ వస్తుంది అనమాట. 11 మైనస్ 14 అంటే 3 ఇంచెస్ వస్తుంది. ఈ 3 ఇంచెస్ ప్లస్ మనకి 1 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్టుపోతుంది ఈ బెల్ట్కి అనేది. సో అది 1 ఇంచ్ అనమాట. ఈ 3 మనకి ఏదైతే బెల్ట్ పార్ట్ 3 వచ్చిందో దానికి 3 + 1 4 అనమాట. సో 4 ఇంచెస్ అయితే మనం బెల్ట్ తీసుకుంటే అది రెడీ అయ్యేసరికి 3 అవుతుంది. ఇక మార్జిన్ అని పెట్టా చూడండి, ఇక్కడ ఏం కన్ఫ్యూజన్ లేదు. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మళ్ళీ చెప్తాను, బ్రెస్ట్ పాయింట్ తీసుకోండి, దానికి 3.5 యాడ్ చేయండి, మీకు ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది వచ్చేస్తుంది. సో ఫ్రంట్ పార్ట్ లెంత్ టోటల్ లెంత్ తీసుకోండి. ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో 1 మైనస్ చేయండి. మీకు ఎంతైతే వస్తుందో 12.5 వస్తే 1 మైనస్ చేయండి. సో 11.5 వస్తుంది. ఎంత వస్తే దానికి 1 మైనస్ చేయండి, క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి, ఏదైనా సరే. దానిలో నుంచి మైనస్ చేస్తే మనకి ఎంతైతే వస్తుందో 3 వచ్చింది. 2.5 నుంచి 3 వరకు వస్తుంది ఈ బెల్ట్ పార్ట్ అనేది మీకు.
ఒకసారి సరిగా చూసుకుంటే 2.5 నుంచి 3 అనేది వస్తుంది ఈ బెల్ట్ పార్ట్ హైట్. సో నాకు 3 వచ్చేసింది. సో 3 + 1 ఇంచ్ వచ్చేసి మనకి మార్జిన్కి తీసుకున్నాం. సో టోటల్ వచ్చేసి 4 ఇంచెస్. ఇంతే అనమాట. మీ డ్రెస్వి మీ బ్లౌజ్కి కూడా తీసుకున్న ఇలాగే ఒక చార్ట్ రెడీ చేసి పెట్టుకోండి ఫస్ట్, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇప్పుడు వచ్చేసి నేను డ్రాఫ్టింగ్ అనే పేపర్ పైన చూపిస్తాను. దీనికోసం మీకు కావాల్సింది ఫస్ట్ మెజర్మెంట్స్, ఆ తర్వాత చార్ట్, టేప్, మార్కర్, స్కేల్ అండ్ సీజర్. నేను ఆల్రెడీ చెప్పాను, స్టిచ్చింగ్ సీజర్ అయితే యూజ్ చేయొద్దు, ఒక సపరేట్ సీజర్ అయితే పెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను చార్ట్ పైన కటింగ్ అయితే చూపిస్తాను. మీకు ఈ చార్ట్ ఉన్నది ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా డబల్ ఫోల్డ్ చేశాక ఫస్ట్ వచ్చేసి మనకి హైట్ చూసుకోవాలి, విడ్త్ తీసుకోవాలి, మనకి ఎంత లెంత్ పడుతుంది. ఇక్కడ మనకి చెస్ట్ సైజ్ ఎంత వచ్చింది, 8 వచ్చింది కదా. 8కి +2 ఇంచెస్ మార్జిన్, మనం 2 ఇంచెస్ పెట్టుకుంటాం కదా. 2 ఇంచెస్ వేస్తే ఎంత, 8 + 2 10 ఇంచెస్. సో 10 ఇంచెస్. లెంత్ వచ్చేసి 14 + 1 15 ఇంచెస్. ఇక్కడ మీరు లెంత్ విడ్త్ చూసుకోవాలన్నమాట. కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ తక్కువ లేకుండా చూసుకోండి. ఇక్కడ నాకు 11 ఉంది, ఓకే అనమాట. 11 ఉన్నా కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదా మీకు 10కి కటింగ్కి అయితే సరిపోతుంది. రెండు సమానంగా ఉండాలి. అండ్ హైట్ వచ్చేసి 15. సో ఇక్కడ హైట్ వచ్చేసి 15 ఇంచెస్. దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి కూడా 15 ఇంచెస్ చూసుకోండి. హైట్ విడ్త్ రెండు ఫస్ట్ చూసుకోవాలి. ఆ తర్వాత ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మీకు 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చెప్పాను కదా, ఇది ఇక్కడ డబల్ ఫోల్డింగ్ ఉంది. ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి నేను మార్కింగ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ 0.5 1/2 ఇంచ్ దగ్గర కింద ఫోల్డింగ్ కోసం. సో 1/2 ఇంచ్ ఇక్కడ 1/2 ఇంచ్ షోల్డర్ దగ్గర, ఖర్చు దగ్గర వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ. సో 1 ఇంచ్ మనకి అక్కడ సరిపోతుంది. షోల్డర్, నెక్ టు షోల్డర్ వచ్చేసి 5 ఇంచెస్. షోల్డర్ టు ఆర్మోల్ వచ్చేసి 5 ఇంచెస్. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర, ఖర్చు దగ్గర కూడా. లోపల చేస్తున్నా చూడండి, ఏదైనా ఈ బాక్స్ లోపలనే ఉండాలి మీకు మార్కింగ్. ఈ బాక్స్ బయటికి వెళ్ళొద్దు. సో ఇక్కడ నుంచి మీరు ఏదైతే మార్కింగ్ ఉందో 1/2 ఇంచ్ వదిలినా, అక్కడ నుంచి 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. ఇలా ఒక స్ట్రైట్ లైన్ గీసేసుకోండి, మీకు ఎంత క్లాత్ ఉంటే అంత. ఓకే, ఇక్కడ వరకు అయితే ఫస్ట్ నేను చూపించినట్టే చేసుకోండి. ఇక్కడ వచ్చేసి 14 + 1, ఇది వచ్చేసి 5 ఇంచెస్, ఇది వచ్చేసి 5 ఇంచెస్. ఇక్కడ మనకి వెస్ట్ దగ్గర లెంత్ విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్. 1 ఇంచ్ ఖర్చు కోసం డాట్స్ వస్తాయి కదా అవి. ఇక్కడ 8 ఇంచ్. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పనా, మీకు వేస్ట్ సైజు ఇది సేమ్ వస్తుంది. ఇప్పుడు ఇది 7కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 8 వచ్చింది కదా, ఇది 8 సేమ్ వస్తుంది. లేదా ఇది కొంచెం తక్కువ వస్తుంది, ఇది ఎక్కువ వస్తుంది. చెస్ట్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ, అంతే తప్పితే ఇది ఎక్కువ ఉండదు. ఇలా కటింగ్ రాదు మీకు, ఇలా వస్తుంది. ఓకే, ఇలా వస్తుంది. కానీ లేదా స్ట్రైట్గా అయినా వస్తుంది. ఇప్పుడు నా కటింగ్ చూడండి, స్ట్రైట్గా వస్తుంది. సో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇది కొంచెం క్రాస్ అయిపోతుంది, చెస్ట్ సైజ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇలా క్రాస్గా వస్తుంది. అండ్ ఇక మనకి మార్కింగ్ 2 ఇంచెస్ కదా, మార్జిన్ వచ్చేసి 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టేసుకో. సో మీరు ఎక్కడైతే మార్కింగ్ ఉందో అక్కడ నుంచి 2 ఇంచెస్. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 33, 34 ఉన్న వాళ్ళకి కొంచెం క్రాస్ టైప్ వస్తుంది, చూసుకోండి, ఏం పర్లేదు. ఇది నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇది సెట్ అయిపోతుంది. ఇక్కడ డాట్స్ ఎలా తీసుకోవాలనుకుంటే మీరు చెస్ట్ సైజ్ / 12 వేసుకోండి. నా చెస్ట్ సైజ్ వచ్చేసి
32 డివైడెడ్ బై 12 వేస్తే 2.6 వచ్చింది. ప్లస్ దానికి 1 ఇంచ్ యాడ్ చేయండి. సో 3.6 వస్తుంది. సో 3.6 దగ్గర మార్జిన్ వేసుకో. ఇక్కడ 3.6, ఇక్కడ 3.6. ఒకసారి మీరు మెజర్మెంట్స్ చూస్తే అర్థమైపోతుంది మీరు ఆ క్లాస్. ఇక్కడ 1/2 ఇంచ్ ఆల్రెడీ నేను చెప్పా కదా. డాట్స్ ఎలా వేయాలో నేను ఎలా అయితే ఫస్ట్ మార్కింగ్ చేస్తున్నానో సేమ్ అదే ఫాలో అయిపోండి, ఈజీగా అయిపోతే. ఫస్ట్ నెక్ వేసుకొని ఆ తర్వాత అది ఇది అలా కన్ఫ్యూజ్ కాకండి. ఇక్కడ 0.5 ఉంది కదా, ఇది ఇందులో క్రాస్గా కలిపేసుకో. ఇక్కడ కొంచెం మరి ఇక్కడ క్రాస్గా ఇలా పెట్టేయకండి, ఇలా కొంచెం ఈ డాట్స్ కన్నా తర్వాతకి ఎండ్ అయిపోయింది చూడండి, ఇలా క్రాస్గా ఎండ్ చేసేయండి. ఆ తర్వాత ఇప్పుడు వచ్చేసి మీరు ఆర్మ్ లెంత్ 1 ఇంచ్, ఇది 1 ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకొని మీ కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్, లేదంటే నార్మల్గా మీరు డ్రా చేసుకుంటా అంటే డ్రా చేసుకోవచ్చు. సో ఇలా వస్తుంది. కొంచెం ఇలా అయినా ఏం కాదు, షేప్ మనకు రావాలి కాబట్టి మరీ ఎక్కువ రావద్దు. హ్యాండ్స్తో గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది. సో ఇదన్నమాట. ఇక్కడితో మనకి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచ్, నెక్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్, ఈ 10 ఇంచెస్ దగ్గర నేను ఇక్కడ విడ్త్ వచ్చేసి 2.5 తీసుకుంటున్నాను, కొంచెం బ్రాడ్గా రావడానికి. ఇక్కడ కూడా ఇలా షేప్ గీసుకోవచ్చు. దీంతో ఇలా రౌండ్ షేప్ అయితే వస్తుంది. ఇక మార్కింగ్ చేసేసరికి ఇది వచ్చేసి 8 ఇంచెస్, ఇది వచ్చేసి 7.1 ఇంచ్, ఇక మార్జిన్ వచ్చేసి 2 ఇంచెస్, లెంత్ ఆల్రెడీ పెట్టేసాను. సో ఇలా మార్కింగ్ అయితే వస్తుంది మీకు. దీన్ని కటింగ్ చేయాలి ఇప్పుడు. ఎలా కట్ చేస్తున్నా చూడండి. సో పై వరకు మార్కింగ్ ఎలా ఉందో దానిపైన అయితే కటింగ్ చేయాలి. ఈ పీస్ తీసేసుకొని ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను కదా, మీకు మార్కింగ్ ఎంత అయినా మార్జిన్ పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ, నో ప్రాబ్లం. మరి ఎక్కువ కూడా పెట్టుకోవద్దు, ఖర్చులా కనిపించేస్తుంది. ఇది 1/2 ఇంచ్. ఇదైతే ఇలా వచ్చేస్తుంది మీకు కటింగ్.